ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖ మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు జన్మదినం సందర్భంగా శ్రీ యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బక్కని నరసింహులు అనంతరం కొండ కింద ఉన్నటువంటి సన్నిధిలో హోటల్లో విలేకరుల సమావేశంతో మాట్లాడారు. తెలంగాణలో పార్టీ పునర్నిర్మాణానికి లోకేష్ బాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు కుందాపురం కృష్ణాచారి, ఆలేరు ఇన్ఛార్జ్ రేగు బాలనర్సయ్య, రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షుడు అశోక్, ఉపాధ్యక్షులు జేడీ మూర్తి, ఎస్సీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాఘవులు, నాయకులు నరసింగారావు, సాయి, నాగార్జున, మత్స నరసింహగౌడ్, గుండా భాస్కర్, వనమాల సత్యనారాయణ, ముక్కెర్ల శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. ఈ పార్టీ ఆవిర్భవించిన తర్వాత పెద్ద ఆయన మాజీ ముఖ్యమంత్రి నారా నందమూరి తారక రామారావు గారి ముఖ్యమంత్రిగా జనవరి 9, 1983లో ప్రమాణ స్వీకారం చేయగా ఈయన 14 రోజులకు జనవరి 23, 1983లో జన్మించడం జరిగింది. అది కూడా హైదరాబాద్. అయితే ఈరోజు 43వ సంవత్సరంలో ఆయన బర్త్డే ఒక పవిత్రమైన దినంలో వచ్చింది. అది కూడా వసంత పంచమి. సాధారణంగా మన వాళ్ళందరూ కూడా సనాతన ధర్మం ప్రకారంగా మరి సరస్వతీదేవి మాత దగ్గర పిల్లలకు విద్యా ప్రార్థన ప్రారంభిస్తారు. ఎక్కువ ఎక్కడ విద్య గురించి మరి బాసర కానీ లేక ఇతరత్ర ఎక్కడ సరస్వతి మాత దేవాలయం ఉంటే అక్కడ చేస్తారు. ఇక్కడ ఏంది ఒక ప్రత్యేకత ఏంటంటే స్వామి వివేకానందుడు భారతదేశంలో విదేశాల నుంచి వచ్చిన తర్వాత పాదయాత్రలో ఎడ్ల బండి, జట్కా, ఆ విధంగా అనేక ప్రాంతాలు పర్యటించి ఆయన మనకు ఏమి సందేశం ఇచ్చిందంటే దేశం బాగుపడాలంటే విద్య కావాలి. ఏ ఫాల్టీ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్, అప్రెషన్ ఆఫ్ ఉమెన్ అండ్ నెగ్లెక్ట్ ఆఫ్ మాసెస్, క్యాస్ట్, ఇవన్నీ మన ముందు పెట్టి అందుకే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మరి మన దగ్గర అప్పుడు నేను కూడా ఎమ్మెల్యేగా శాసనసభలో ఉన్నాను. అప్పుడు ఆయన చదువుల పండుగ అనే ఒక చట్టం తీసుకొచ్చి అందరికీ విద్య అనే దాని కొరకు అక్షరజ్ఞానం, బ్యాక్ టు స్కూల్ ప్రోగ్రామ్, ఈ విధంగా ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ అన్ని ప్రాంతాల్లో కూడా విద్య కొరకు పాఠశాల భవనాలు, కాంపౌండ్ వాల్స్, అంతేకాకుండా ఎస్సీ ఎస్టీలకు ఎన్టీ రామారావు గారు 45 ఆశ్రమ పాఠశాలలు పెడితే 294 చంద్రబాబు నాయుడు పెట్టారు. ఈ విధంగా ఐఏఎస్ ఐపీఎస్లు చదువుకోవడానికి మరి ప్రత్యేకంగా వాళ్లకు స్టడీ సర్కిల్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళా మహిళా సాధికారిత అయితే 5 లక్షల మహిళా సంఘాలు ఏర్పడ్డాయి. అన్నిటికంటే తెలంగాణలో మీది కూడా భువనగిరి పోరాటాల గడ్డ. 1946 నుంచి 51 అక్టోబర్ 21 వరకు మరి భీమిరెడ్డి నరసింహారెడ్డి లాంటి పెద్దలందరూ కూడా మరి భూమి కొరకు, ముక్తి కొరకు పోరాటాలు చేసినటువంటి ప్రాంతం ఇక్కడ. అందుకే ఆయన ఏం చేసిందంటే పటేల్ పటవారి వ్యవస్థను రద్దు చేసి, అంతేకాకుండా మిరాసి సిస్టమ్ తిరుమల కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఖాళీ బ్రాహ్మణుడే కాదు, అష్టవ్యసనాలు లేనివాడు ఆయన అది ఆధ్యాత్మికంగా ఆ వేద పాఠశాల నుంచి చదువుకున్నట్టయితే వాళ్ళు ఎవరైనా దేవుని దగ్గర పనిచేయచ్చు అని. అందుకు దాని మీద సుప్రీంకోర్టుకు పోతే కూడా 1996 నేను అప్పుడు టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు ఎన్టీఆర్ తీసుకున్నటువంటి చట్టాన్ని సుప్రీంకోర్టు కూడా మరి ఫేవర్గా తీర్పు ఇవ్వడం జరిగింది. అందుకొరకు నేనేమంటున్నానంటే తెలుగుదేశం ఉండడం వల్ల అణగారిన వర్గాలకు, బీసీలకు, యువకులకు, చదువుకున్న వాళ్లకు ఒక రకమైన రాజకీయ ప్రవేశం ఇచ్చినటువంటి మహానీయుని పార్టీ. ఇలా లోకేష్ గారు కూడా మరి టెక్నికల్గా ఎడ్యుకేషను, విద్యా విధానంలో అనేక నైపుణ్యత తీసుకురావడం, అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే భారతదేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఒక 100 రూపాయలు సభ్యత్వం చేస్తే గతంలో 2 లక్షల ఇన్సూరెన్స్ ఉండే.
ఇప్పుడేమైంది, మొన్న 2004 2006కి ఒక 100 రూపాయల సభ్యత్వం చేస్తే 5 లక్షలు యాక్సిడెంట్ కింద ఏమన్నా బీమా ఉంది. అంటే అంటే అది ఒక్కటే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఆ కార్యకర్తల సంక్షేమ నిధి. దీని కూడా గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మా పార్టీ ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడే ఆయన ఈ నిధిని ఏర్పాటు చేసిండు. కోట్ల రూపాయలు మరి మన పార్టీ కుటుంబ సభ్యులకు కానీ ఇంకెవరైనా అనాథలు ఉంటే ఎన్టీఆర్ స్కూల్లోనే తెలంగాణలో 565 మంది పిల్లలు చదువుతున్నారు. అంటే తెలుగుదేశం ఇట్ ఈస్ నాట్ ఓన్లీ పొలిటికల్ పార్టీ బట్ ఆల్సో అండ్ సోషల్ ఆర్గనైజేషన్. భువనేశ్వరి మేడం ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఇలా ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ కోచింగ్ జరుగుతుంది. పిల్లలకు ఉచిత విద్య ఇస్తున్నాం తల్లిదండ్రులు లేని వాళ్ళకు. అంటే తెలంగాణలో నిజమైన స్వాతంత్రం ఎన్టీఆర్ వచ్చిన తర్వాతనే వచ్చింది. ఆ తర్వాత పార్టీలు కొన్ని రావడం, కళ్ళంలో ముడ్లన్నీ దొంగిలించి ఒక గింజ లేదు అనే కాడికి వచ్చింది. అంటే 15 మంది ఎమ్మెల్యేలు గెలిచితే వాళ్ళని కూడా అక్రమంగానో సక్రమంగానో తీసుకున్నారు. తర్వాత ఏమైందంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మనం అందుకున్నది ఏంటంటే బూతులు మాట్లాడడం నేర్చుకున్నాం. కేవలం బూతులు. ఇవన్నీ కూడా రాజకీయ ప్రమాణాల్లో మనిషి సద్విమర్శ చేయాలి. ఎదుటి వారిని విమర్శిస్తే సాక్ష్యాధారాలు లేకుండా చేస్తే ఏమవుతుందంటే ప్రజలలా మనం హేళన అయిపోతాం. అందుకొరకు మరి నవయువకుడు లోకేష్ గారికి ఇలా 119 నియోజకవర్గాల్లో 17 పార్లమెంట్లలో